హార్మోజ్ జలసంధిలో ఏ దేశమైతే లాభ పొందుతుందో, ఏ దేశమైతే రవాణా చేసుకుంటుందో ఆ దేశాలే వచ్చి ఇక్కడ పరిష్కారం చేసుకోండి. మీరే వచ్చి మీ యొక్క పడవలను తీసుకెళ్ళండి. అవసరమైతే మేము సహాయం చేస్తాము అన్న విధంగా ఇప్పుడు ట్రంప్ మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా చైనాకి హెచ్చరికలు జారీ చేశాడు. ఒకవేళ కనుక హార్మోజ్ని మీరు వచ్చి రక్షించలేకపోతే, అంటే మీ పడవలు కాకపోవచ్చు, ఇతర పడవలు కావచ్చు, ఎక్కువ వాణిజ్యం చేస్తున్నది మీరే కాబట్టి మీరు కూడా వచ్చి ఇక్కడ ఇది చేయండి, ఎస్కార్ట్ ఇవ్వండి అన్న విధంగా చైనాని హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ అలా చేయకపోతే నెక్స్ట్ మన మీటింగ్ ఏదైతే ఉందో ఆ యొక్క భేటీని నేను రద్దు చేసేస్తాను అని భయపెడుతున్నాడు. అంటే వాణిజ్యపరంగా అమెరికాలో మీరు ఏ విధంగా కూడా తీసుకురాలేరు, అవసరమైతే సుంకాలు మళ్ళీ పెంచేస్తాను అన్న విధంగా ట్రంప్ చేస్తున్నాడు ప్రకటనలో. వాస్తవంగా అసలు యుద్ధం మీరు ఎవరి కోసం చేశారు? ఇజ్రాయేలు మీరు కలిసి చేశారు, మీ యొక్క అవసరాల కోసం చేశారు. ఇప్పుడు ప్రపంచాన్ని ఇందులోకి లాగేస్తున్నాడు ట్రంప్. అది ఒక తెలివిగా లాగుతున్నాడు. ఇక్కడ చైనా ఇప్పుడు ఏ విషయంలో కూడా కలగజేసుకోకపోయినా ఇప్పుడు చైనాకి కూడా ఇందులోకి లాగాలి. ప్రపంచ దేశాల్లో నేనే పెద్దన్నని, నేనే తోపు అనుకున్నటువంటి అమెరికా కావచ్చు, చైనా కావచ్చు. చైనా కూడా ఇప్పుడు ఆ విధంగానే ఎగురుతుంది కదా. చైనా ఇప్పుడు ప్రపంచంలో నేనే పెద్దన్నని అవ్వాలి, లేదా జీడిపిలో నెంబర్ 1 స్థానానికి ఎగరాలి అని చూస్తున్నటువంటి చైనా ఈరోజు ఇందులోకి లాగితే అన్ని విషయాల్లో కూడా అసలైనటువంటి విషయం బయటపడుతుంది. అంటే నేనే కాదు, ఇలాంటి విషయాల్లో మీరు కూడా రండి అన్న విధంగా చైనాను లాగుతున్నాడు ట్రంప్. లేదా దీని వెనక ఇంకా అనేక కారణాలు ఉండొచ్చు. ఏదేమైనా సరే ఆర్థికంగా దెబ్బతినడం అనేది ఎవరికైనా సరే కామన్. ఆర్థికంగా దెబ్బతింటే కొన్ని విషయాల్లో ఎవరైనా సరే లొంగుతారు. అందుకే ఇప్పుడు చైనాని కూడా లాగేస్తే మొత్తం ప్రపంచానికి చైనా యొక్క ఉద్దేశం ఏంటో తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఇరాన్కి చైనాకి దూరం పెరుగుతుంది. ఆ విషయంలో ట్రంప్ బహుశా చైనాను లాగాలని చూస్తున్నాడు, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్కి చైనా దూరం జరగదు. అలాగని ప్రత్యక్ష యుద్ధంలోకి పాల్గొదు. అలాగే ఇప్పుడు అమెరికాతో కూడా వాణిజ్యం చేసుకోవాలి. ట్రంప్ మాటలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేం. ఈరోజు ఒకలా మాట్లాడతాడు, రేపు ఒకలా మాట్లాడతాడు. కాబట్టి ఇప్పుడు చైనా అయితే తొందరపడదు. అయితే చైనాకి మాత్రమే కాదు, అన్ని దేశాలకి అదే చెప్తున్నాడు. ఎవరెవరైతే ఈ హార్మోజ్ జలసంధి నుంచి మీరు రవాణా చేసుకుంటున్నారో వాళ్ళందరూ వచ్చి మీ పడవల్ని కాపాడండి, మీరే అక్కడ ఎస్కార్ట్కి మీ యొక్క నౌకర్లు పంపించండి అంటున్నాడు. అంటే అన్ని దేశాల వాళ్ళకి మీరు చేసుకోండి, నేను చేతులు ఎత్తేసాను, నా వల్ల కాదు. అంతకుముందు ఏమొచ్చేసి మేము రక్షణ ఇస్తాము, అది ఇస్తాను, ఇది ఇస్తాను అన్నాడు కదా. అది అమెరికా సైన్యం తనను తాను కాపాడుకోవడానికి దిక్కు లేకుండా పోయింది. ఎందుకంటే ఇరాన్ చేస్తున్నటువంటి ప్లానింగ్ అలా ఉంది. ఒకవైపు రష్యా, మరొక వైపు చైనా ఏదో మొత్తానికి ఇరాన్కి ఒక మంచి వ్యూహాత్మకంగా ఇంటెలిజెన్సీ సమాచారం అయితే ఇస్తుంది. దానివల్లే ఆ విధంగా దెబ్బ కొడుతుంది. గల్ఫ్ దేశాలని కాపాడుకోలేకపోతున్నాడు. తర్వాత ఏమొచ్చేసి గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి తన స్థావరాలను కూడా ఈరోజు నిలుపుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. కాబట్టి సో ఇలాంటి పరిస్థితుల్లో ఇక నేను కాదు, మీరే వచ్చి కాపాడుకోండి అన్న విధంగా పిలుపునిస్తున్నాడు. అంటే ఏంటి? నా వల్ల కాదు, నా చేత కాదని అమెరికా చేతులు ఎత్తేసింది ఇప్పుడు.